ఏపీ రాజకీయాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. బాబాయిని చంపి రాజకీయం చేసినట్టు నేరాలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఒక్కసారి మోసపోతారు. ఇక్కడున్నది ఎన్డీఏ ప్రభుత్వం, నడిపించేది సీబీఎన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. కక్ష తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి వచ్చాను. నాడు ఎన్టీఆర్, నేడు నాది. ఒకే లక్ష్యం. రాష్ట్రం ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్నవారికి 18 నెలల్లో భరోసా కల్పించాం. తెలుగు జాతిలో ఆత్మవిశ్వాసం నింపాం. రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తాం. యువతకు ఉద్యోగాలిస్తాం. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% ఏపీకి రావడం అంటే మనం నెలకొల్పిన నమ్మకం అలాంటిది. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది తెలుగువారి సత్తా. పేదలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్నారు చంద్రబాబు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట. మరి జగన్ బెంగళూరులో ఉంటే బెంగళూరు ఏపీ రాజధాని అయిపోతుందా? ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధాని అయిపోతుందా అని ఎద్దేవా చేశారు.